నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి రంగనాయకమ్మ గారు రచించిన జానకి విముక్తి ధారావాహికం నుండి 2వ భాగం వినేద్దామండి. సత్యం మళ్ళీ జానకి సంగతంతా గుర్తు తెచ్చుకున్నాడు. చాలా ఆతృతగా అన్నాడు. ఒకటే ఏడుపు మూర్తి, నాకు చెప్పినంతసేపు ఏడుస్తూనే ఉంది. జానకి చెప్పిందంతా నేను ఇప్పుడు నీకు చెప్పలేను, కానీ అసలు విషయం ఏమిటో నీకు అర్థమైంది కదా. జానకిని నాతో తీసుకువెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇన్నాళ్ళు ఏదో అయింది. వాడి బుద్ధి ఇంత తెలిసిన తర్వాత కూడా జానకి ఇక్కడ ఉండటం అంటే అంతకన్నా సిగ్గుమాలిన పని ఉండదు అన్నాడు. అంత కోపంగా ఉంది జానకి? బాగా ఆలోచించుకుందా అడిగాడు మూర్తి. ఇంకేం ఆలోచించుకుంటుంది? వాడేమన్నా మారుతాడా? హఠాత్తుగా బుద్ధిమంతుడవుతాడా? అది సరే, జానకి మాట చెప్పు, తను నీతో వచ్చేస్తానందా? జానకి అనలేదనుకో, నేనే అంటున్నాను నీతో అన్నాడు సత్యం. మూర్తి ఆశ్చర్యంగా చూశాడు. జానకిని తీసుకువెళ్ళిపోవాలని నువ్వే అనుకుంటున్నావా? దానికి జానకి ఒప్పుకుంటుందా అన్నాడు. ఎందుకు ఒప్పుకోదోయ్? ఇంత నీచుల మధ్య జీవితం అంతా ఎలా ఉంటుంది? వెనక ఆదుకునేవాళ్ళు లేకపోతే ఏమో కానీ జానకి అంత కర్మ ఏంటి? నేను లేను, దాని కాళ్ళ మీద అది బతికట్టట్టు మనం చేయలేము అన్నాడు. అది నువ్వు చెప్పటం కాదు సత్యం, అందుకు జానకి సిద్ధంగా ఉందా? జానకి అంత ధైర్యంగా లేదనుకో, కొంచెం జంకుతుంది. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అని భయం. మనం చెప్తే తర్వాత తనే అర్థం చేసుకుంటుంది. ముందు ఈ నరకంలో నుంచి తీసుకుపోతే తర్వాత అన్నీ చెప్పొచ్చు అన్నాడు సత్యం. అంటే జానకి జీవితం ఎలా నడవాలో, ఏ ఏ మలుపులు తిరగాలో నువ్వు నిర్ణయిస్తావన్నమాట, అంతేనా? అదేమిటి అలా అంటావు? నేను నిర్ణయించినా నువ్వు నిర్ణయించినా అది మంచి నిర్ణయమా కాదా? ఎవరికి సత్యం మంచి, నీకా నాకా జానక్క? జానక్ అనిపిస్తోందా అది మంచి నిర్ణయం అని? సత్యం కొంచెం ఆలోచిస్తూ ఊరుకున్నాడు. సత్యం, ఇంత చిన్న విషయం తెలియటం లేదా నీకు? ఒక విషయంలో ఎవరు అవమానపడుతున్నారో, ఎవరికి అన్యాయం జరుగుతుందో వాళ్లే దాన్ని గ్రహించుకుని దాన్ని తిరస్కరించడానికి సిద్ధంగా ఉండాలి. భర్త విషయంలో జానకి నిజంగా విముఖత్వం కలిగితే అతన్ని విడిచిపెట్టేయటానికి జానకి సిద్ధంగా ఉండాలి. ఆ పనిలో ఇతరులు ఆమెకు సహాయం చేయాలి, కానీ ఆమె ఏం చేయాలో ఇతరులే నిర్ణయించకూడదు, అవునా? జానకి జబ్బు చేస్తే జానకే మందు మింగాలి, కానీ ఆమె ఆరోగ్యం కోసం నువ్వు మందు మింగితే ఆమెకు ఏమైనా లాభం ఉంటుందా? పైగా నీకు నష్టం అన్నాడు మూర్తి. అది ఇది ఒకటేనా మూర్తి? ఎందుకు కాదు? జానకి శరీరాన్ని జానకే ఆరోగ్యంగా ఉంచుకోవాలి. దానికి వైద్యుడు సహాయం చేస్తాడే కానీ తన ఆరోగ్యాన్ని ఆమెకు ఇవ్వలేడు. అలాగే జానకి మనసును జానకే చైతన్యవంతంగా చేసుకోవాలి. మన చైతన్యం తీసుకుపోయి ఆమెకు బదిలీ చేయలేము. జానకి ఎటువంటి విషయాలు తెలియాలో, ఎటువంటి జ్ఞానం కావాలో అన్నీ మనం చెబుతాము, నేర్పుతాము. కానీ అవన్నీ నేర్చుకోవటానికి జానకి ఇష్టంగా ఉండాలి. అది నరకమని, వాళ్ళు నీచులని మనకు అనిపించడం కాదు సత్యం, జానకి అనిపించాలి. మనకు అనిపించినంత తీవ్రంగా జానకి అనిపిస్తే ఎంతో కాలం ఎందుకుంటుంది అక్కడ? ఒక్క నిమిషంలో బయటపడుతుంది. అలాంటి స్థితిలో ఉందా జానకి చెప్పు అన్నాడు మూర్తి. మూర్తి, నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది, కానీ ఆ భర్తగాడు తనని ఎంత అవమానిస్తున్నాడో జానకి గ్రహించుకుంటే బాగానే ఉండును. కానీ ఉత్త గ్రహించుకోవటం కాదు సత్యం, ఇప్పటికే గ్రహించుకుంది. గ్రహించుకోబట్టే నీకు చెప్పింది. తన మీద ఇంకో వ్యక్తి పెత్తనం చేయటం భరించలేని స్థితికి ఎదగాలి. అప్పుడే ఆ పెత్తనాన్ని వదులుచుకుంటుంది అన్నాడు మూర్తి. సత్యం చాలా నిరుత్సాహపడ్డాడు. ఎప్పటికి మూర్తి అంత మార్పు? అసలు ఆ ఇంటి పరిస్థితి నీకు సరిగ్గా తెలీదు. వాడిని తలుచుకుంటుంటే ఎంత ఒళ్ళు మండిపోతుందో నాకు. అసలు ఎక్కడి నుంచి వచ్చిందో అంత పిరికితనం. మాటి మాటికి భయపడుతుంది. మహా నిరుత్సాహంగా చూస్తుంది. మాటకు ముందు ఏడుస్తుంది. 1000 సంవత్సరాల వృద్ధాప్యం వచ్చేసిందనుకో. జానకిని ఒక 10 నిమిషాలు చూస్తే ఆ వ్యక్తిని అంత నిర్జీవంగా తయారు చేసినవాడు ఎంత నీచుడో, ఎంత జంతువో ఎవరు చెప్పకుండానే అర్థమవుతుంది. కానీ జానకి ఎప్పుడు ఆ జ్ఞానం కలుగుతుందో అన్నాడు నిరుత్సాహంగా సత్యం. సత్యం, జానకి నువ్వు నేర్పే జ్ఞానం ఎలా ఉండాలంటే, ఆమె భర్త పెత్తనం కింద బతకడానికి సిగ్గుపడాలి, దాన్ని వ్యతిరేకించడానికి సిగ్గుపడకూడదు. జానకి భర్త ప్రవర్తన మీద అసహ్యంగా ఉందా? అతనితో జీవించకూడదని లోపల బాగా ఆలోచనగా ఉందా?
ఏం చేయాలో మార్గం తోచక తటపటాయిస్తుందా? ఆ స్థితిలో ఉంటే ప్రోత్సహించే మార్గం చూపించాలి కానీ నీ ఉత్సాహాన్ని బట్టి నీ పట్టుదలని బట్టి జానకి కూడా పట్టుదల వస్తుందనుకోవటం చాలా పొరపాటు. అయితే జానకిని నాతో తీసుకువెళ్ళొద్దంటావా? అబ్బా, నా ప్లాన్ అంతా తల్లకిందులు చేశావే. సత్యం నిరుత్సాహపడ్డాడు. జానకిని నీతో వచ్చేయమని బలవంత పెట్టకు సత్యం. ఆమెకు కష్టం కలిగించే పరిస్థితుల్ని ఎలా మార్చుకోవచ్చునో, ఎలా వదుల్చుకోవచ్చునో మార్గం చూపించు అంతే. తనకు ఎప్పటికి శక్తి కలిగితే అప్పటికి కలుగుతుంది, అప్పటికి వదుల్చుకుంటుంది అన్నాడు మూర్తి. ఈలోగా ఏ పిల్లలో జల్లో పుడితే ఇంకేం వదుల్చుకుంటుంది? పూర్తిగా పీకల దాకా కూరుకుపోతుంది. కూరుకుపోదు, ఇంకా సమస్యలు ఎక్కువై, ఇంకా అనుభవాలు ఎక్కువై, ఈలోగా నీ వల్ల సరైన సహాయం ఉంటుంది కాబట్టి పిల్లలు ఉన్నా ఇష్టం లేని జీవితం నుంచి బయటపడుతుంది అన్నాడు మూర్తి. కానీ సత్యం మూర్తి మాటలు పూర్తిగా అంగీకరించడం లేకపోయాడు. కానీ ఏమీ ప్రశ్న లేకుండా ఊరుకున్నాడు. కొంతసేపు ఇతర విషయాలేవో మాట్లాడాడు మూర్తి. సత్యం వాచి చూసుకుని, 10 దాటింది మూర్తి, నేను ఇక వెళ్తాను. ఊళ్ళో ఉంటే రేపు సాయంత్రం వస్తాను మళ్ళీ అని లేచాడు. చెప్పులు తొడుక్కుంటూ ఏదో గుర్తొచ్చినట్లు నవ్వి, నీకు పెళ్ళయిందా మూర్తి అడిగాడు. అదేం ప్రశ్న అని మూర్తి కూడా నవ్వాడు. మూర్తికి పెళ్లి జరగలేదని సత్యానికి తెలుసు. అయినా సరదాకి అడిగాడు. తెలిసి అడిగినందుకే అదేం ప్రశ్న అని మూర్తి నవ్వాడు. జానకి వాళ్ళ పిన్నత్త గారి కూతుర్ని చేసుకుంటుందేమో, నిన్ను అడగమందిలే, కట్నం బాగానే ఇస్తారట అన్నాడు సత్యం గంభీరంగా. మరి వెండి పళ్ళెం కూడా ఇస్తారా అడిగాడు మూర్తి. ఇస్తారులే, వెండి పళ్ళెం అడిగే అధోగతికి నువ్వు దిగితే ఇవ్వకేం చేస్తారు? వెంకట్రావు ఎంత అధోగతికి దిగితే మాత్రం నువ్వు ఇస్తున్నావా? జానకి సుఖపడటానికి కొంచెం సులువైన మార్గం చెప్పమన్నావుగా ఇందాక, ఇప్పుడు గుర్తొచ్చింది చెప్పనా? వెంటనే వెంకట్రావుకి వెండి పళ్ళెం చేయించివ్వు, వాళ్ళ బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకో. ఈ రెండూ చేస్తే చాలా నోరుముయి అని మొహం చిట్లిస్తూ బయలుదేరాడు సత్యం. జానకి అన్నం తినకుండా తన కోసం ఎదురు చూస్తూ ఉంటుందేమోనని కంగారు పడుతూ వచ్చాడు సత్యం. జానకి విషయం ఏం చేయాలో, ఆమెకు ఎలా ధైర్యం చెప్పాలో ఆలోచిస్తూ వచ్చాడు. ఇంటికి చేరేటప్పటికి 11 అయింది. కిటికీ తలుపులు కూడా మూసున్నాయి. వెంటిలేటర్స్లో నుంచి లైట్ కనపడుతోంది. మెట్లెక్కి తలుపుల దగ్గరికి వెళ్ళేటప్పటికి వెంకట్రావు కంఠం వినపడుతోంది. ఏమిటో మాట్లాడుతున్నాడు. అది మాట్లాడటం కాదు, ఏదో పోట్లాడుతున్నట్టున్నాడు. సత్యం ఆశ్చర్యంగా విన్నాడు. చెప్పవేం, మాట్లాడవేం, నా దగ్గర ఇలాంటి వేషాలు కుదరవు అంటున్నాడు వెంకట్రావు ఆగి ఆగి. జానకి కంఠం వినపట్టం లేదు. ఆమె అసలు మాట్లాడుతున్నట్లు లేదు. ఆవిడెలా చెప్తే అలా పడుండు. అయినా ఇంత సిగ్గులేని కుటుంబం అని మాకేం తెలుసు? వంశం వంగడం మంచివనుకున్నాము. అత్తగారు నీకు పనికి రాకపోయిందా? జానకి మెల్లగా ఏదో అంది ఏడుపు కంఠంతో. పెద్ద చప్పుడు, ఏదో తిట్టు, కొట్టినట్లున్నాడు. కొట్టాడా? నిజంగా నిజంగా కొట్టాడా? సత్యం ఉగ్రుడైపోతున్నాడు. మెట్టు మీద 2 నిమిషాలు నిలబడ్డాడో లేదో. అంతరార్థాంతం. మళ్ళీ వెంకట్రావు ఏదో వాగుతున్నాడు. సత్యం తలుపుల మీద ఒక్క తను తన్నాడు. తలుపు తీ అన్నాడు. లోపల కంఠం ఆగింది. సత్యం తలుపు మీద ఇంకో తను తన్నాడు. వెంకట్రావు తలుపు తీసి తన గృహానికి తన తలుపులకి మహా అవమానం అయిపోయినట్లు కోపంతో అదిరిపడుతూ నించున్నాడు. చిన్న లాగుతూ ఉన్నాడు. లుంగీ లేదు, చొక్కా లేదు. అర్ధరాత్రి ఏంటి గోల, తలుపులు బద్దలు కొడతావా అన్నాడు కోపంగా సత్యాన్ని చూస్తూ. అతను అలా చూడగానే సత్యానికి డోకొచ్చినంత పనయింది. అతని మాటలేమీ వినిపించుకోకుండా జానకి దగ్గరకు దూసుకు వెళ్ళాడు. జానకి కిటికీ పక్క గోడకి మొహం పెట్టి ఏడుస్తోంది. ఆ రకంగా అప్పటికి 2 గంటల నుండి నిలబడి ఉంది జానకి. వెంకట్రావు సాయంత్రం 8 గంటలకు ఇంటికొచ్చాడు. మీ అన్న ఉన్నాడా వెళ్ళాడా అన్నాడు రాగానే. బయటికి వెళ్ళాడు, రాత్రికి వస్తానన్నాడు అంది జానకి ముక్తసరిగా. ఎన్నాళ్ళు మకా వేస్తాడు? చూశాడుగా చెల్లెల్ని, ఇక దయచేయొచ్చుగా వెంకట్రావు వెటకారంగా అన్నాడు. జానకి జవాబు చెప్పకూడదనుకుంది, కానీ మళ్ళీ చెప్పింది. ఎన్నాళ్ళయింది వచ్చి? వారమైందా, నెలలైందా అంది నిష్ఠూరంగా. వెంకట్రావు ఆ పగలంతా బాగా ఆలోచించాడు. సత్యం మీద కోపం ఎలా తీర్చుకోవాలా అని. జానకితో పోట్లాడటం తప్పితే ఇంకో మంచి మార్గం కనపడలేదు. సత్యం వచ్చే వేళకి జానకి మీద కేకలేస్తూ ఉంటే సత్యం గజగజ వణుకుతాడు. తనను బతిమాలి శాంతపరిచే వ్యవహారంలోకి దిగుతాడు. అప్పుడు తనకు వాడి మీద ఎంత కోపం ఉందో అంతా నిర్మోహమటంగా బయట పెట్టొచ్చు. సిగ్గొచ్చేటట్లు చీవాట్లు పెట్టొచ్చు.
లేకపోతే వాడికి వాసంతి పనికిరాకపోయిందా? ఇంటెల్లుడికి వెండి పళ్ళవన్నా ఇచ్చే తాహతులేని వేధవకి. వెంకట్రావు ఆ పూట జానకితో పోట్లాడటమే తన ఆదర్శంగా పెట్టుకుని ఇంటికొచ్చాడు. మాట మాట్లాడితే బావురుమని ఏడ్చే జానకితో పోట్లాడటం అంటే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చి ముందు సత్యాన్ని తిట్టడంతో కార్యక్రమం ప్రారంభించాడు. వారాలో నెలలో అయితేనే కదులుతాడా నీ అన్న? అడ్డమైన వెధవులు వచ్చి ఇక్కడ నెలల తరబడి మేసిపోవటానికి ఇదేమి సత్రం కాదు, గుర్తుపెట్టుకో అని అనవసరపు కేకలు మొదలుపెట్టాడు. మాటకు మాట ఎదురు చెప్పమని నేర్పు పెట్టాడా మీ అన్న? రాత్రి నీ అన్న వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. మీ అత్త ఏది అని ఆ పెద్ద మనిషి అడగటం, ఊళ్ళో లేదులే అని నువ్వు మహా ఆనందంగా చెప్పటం అంతా విన్నాను. అత్తలు మొగుళ్ళు పనికిరారు మీకు. చీకటినే లేచి నేను గదిలో తిరుగుతూ ఉంటే మంచం దిగావా? అన్నొచ్చేటప్పటికి నీ వ్యవహారం అంతా మారిపోయిందన్నమాట అంటూ మండిపడుతూ మొదటి నేరం ఆరోపించాడు ఉత్సాహంగా. వెంకట్రావు ఫస్ట్ షిఫ్ట్కి వెళ్ళవలసి వచ్చినప్పుడు తెల్లారగట్ల 5ంటికి లేస్తాడు. అప్పుడు జానకి కూడా లేచి మంచం దిగి చాప మీదో నేల మీదో కింద పడుకోవాలి. అలా చెయ్యాలని వాళ్ళ అత్తగారు కొత్తలోనే చెప్పింది. అప్పటి నుండి జానకి అలా చేస్తూనే ఉంది. ఒక్కోసారి జానకి నిద్ర మెలకువ రాకపోతే వాళ్ళత్త కాఫీ కాచి కొడుకు ఇస్తూ కోడలు మంచం మీదే ఉండటం చూసిందంటే కోడలి భుజాలు ఊపి కుదిపి లేపి మంచం దిగేదాకా సాధించి చంపేస్తుంది. అత్త ఎంత సాధించినా జానకి లెక్క చేయకపోయేదేమో కానీ తను మంచం దిగకపోతే భర్తకి కూడా ఇష్టం ఉండదని చాలా తొందరగానే గ్రహించుకుంది. చీకట్నే వెంకట్రావు లేచినప్పుడు జానకి కూడా లేచి కింద పడుకుంటే వెంకట్రావు చాలా సంతోషిస్తాడు. లేకపోతే మాత్రం ఆ రోజంతా ఆ మొహం ఎంత రుసరుసలాడుతుందో జానకి తెలుసు. ఇవాళ పొద్దున జానకి నిజంగానే మెలకు రాలేదు. అత్తగారు లేనప్పుడు చీకట్నే తనే కాఫీ పెట్టిస్తుంది వెంకట్రావుకి. అందుకైనా లేవాలి అతనితో పాటు. ఒక్కోసారి వెంకట్రావే జానకిని లేపుతాడు. ఇవాళ లేపలేదు సరికదా, ఏమీ చప్పుళ్ళు చేయకుండా నడిచి మొహం కడుక్కుని బట్టలు వేసుకుని వెళ్ళిపోయాడు. ఆ రకంగా పిల్లి నడకలు నడిచి జానకి మెలకు రాకుండా చేయగలిగాడు కాబట్టే తర్వాత జానకిని తిట్టడానికి పోట్లాడటానికి ఇంత మంచి అవకాశం దొరికింది. ఇంటికొచ్చిన దగ్గర నుంచి దాని మీదే తగవు. బండెడు చీకటి నెత్తినేసుకుని చాకరికి పోతూ ఉంటే లేచి కాఫీ ఇవ్వటానికి కూడా బద్ధకమా నీకు అని బ్రహ్మాండమైన పాయింట్ ఒకటి లేవదీశాడు. అది 2వ నేరం. జానకి ఏమీ మాట్లాడలేకపోయింది. అంత మెలకువ రాకుండా నిద్ర పట్టినందుకు సిగ్గుపడిపోయింది. ఆయన లేచినా తను మంచం దిగలేదు, కాఫీ ఇవ్వలేదు. తెల్లారి 6 గంటలకు మెలకువ వచ్చినప్పుడు హడలిపోయింది. గబగబా వంటింట్లోకి వెళ్ళి చూస్తే పాలు అలాగే ఉన్నాయి, డికాక్షన్ అలాగే ఉంది. ఇక దాని మీద పెద్ద రాద్ధాంతం జరుగుతుందని భయపడుతూనే ఉంది, ముఖ్యంగా అన్నయ్య ఇంట్లో ఉన్నప్పుడు. అలా ఉన్నావేం జానకి, ఎందుకు అలా ఉన్నావు అంటూ అన్నయ్య ఒకటి అడగటం లేచినప్పటి నుండి. ఎంత చెప్పొద్దు అనుకున్నా చెప్పకుండా ఉండలేకపోయింది పొద్దున. ఏం తను కాఫీ కలుపుకొని తాగలేడు అని అడిగాడు సత్యం. ఏమిటి, భర్త కాఫీ కలుపుకునే విధానం ఒకటి ఉందా సృష్టిలో అని తెల్లబోయింది జానకి. ఏంటి అలా చూస్తావు, మన ఇంట్లో సంగతులన్నీ మర్చిపోయినట్టున్నావే అన్నాడు సత్యం. అవును, నిజంగానే మర్చిపోయింది జానకి. చిన్నతనం నుండి తల్లికి అనారోగ్యం, తండ్రి వంటింటి పనుల్లో తిరగటం, తను అన్నయ్య సమానంగా ఇంటి పనులు చేయటం, అంతా కలలాగా అయిపోయింది జానకి. ఇక్కడ అలా కుదరదులే అన్నయ్య అంది దిగులు పడిపోతూ. ఇక్కడ ఎలా కుదురుతుందో చెప్పింది సత్యానికి గంగవెరులెత్తిస్తూ. చీకట్నే వెంకట్రావుకి కాఫీ ఇవ్వని నేరం, దానికన్నా ముందు మంచం దిగన నేరం 10 గంటల రాత్రికి విచారణకు వచ్చాయి. జానకి చేసినవి అంత పెద్ద నేరాలు అవటం చేతనే అంత ఉత్సాహంగా వెంకట్రావుకి పోట్లాడే ధైర్యం కలిగింది. సత్యం వచ్చి అసలు సంగతి ఏమిటో తెలుసుకుంటే అతను కూడా సిగ్గుపడక తప్పదని వెంకట్రావుకు ధీమా. నీ చెల్లెలు చేసే అవకతవక చేష్టల వల్ల నేను ఎలా ఇబ్బందులు పడుతున్నానో చూడు అని ఎలాగైనా సత్యాన్ని ఇరుకుని పెట్టి ఆ వెండి పళ్ళెం మాటెత్తి సిగ్గొచ్చేటట్లు చేయాలని వెంకట్రావు పథకం. ఆ కాఫీ నేరం మీద ఇంత వ్యవహారం ఆధారపడి ఉండటం చేత చూసి చూడనట్లు వదిలేదలుచుకోలేదు వెంకట్రావు ఆ విషయాన్ని. రెక్కలు మొక్కలు చేసుకుని సంపాదించి పోయాలి కానీ వేళ పొట్టని కాసిని కాఫీ నీళ్లు పోసే దిక్కులేదన్నమాట నాకు అన్నాడు. వెంకట్రావు మాట్లాడే మాటల్లో 100కి 90 మాటలు వాళ్ళ అమ్మ మాట్లాడే మాటల్లాగానే ఉంటాయి. ఆ కంఠాల్లో భేదం తప్పితే సరిగ్గా అంతా వాళ్ళ అమ్మ ధోరణే. వాళ్ళ అమ్మలాగా మొహం తిప్పటమే చేతులు కూడా. జానకి కొంచెంసేపు ఊరుకుంది. అన్నయ్య ఇంటికొచ్చే వేళకు ఏమి గొడవ లేకుండా ఉంటే బాగుంటుందని జానకి ఆరాటం. ఆమె ఎంత ఊరుకున్నా వెంకట్రావు ఊరుకునే పద్ధతిలో లేడు, ఆమెను ఊరుకొనిచ్చే పద్ధతిలో లేడు.
6 నెలల కిందట కూడా జానకి సరిగ్గా ఇలాగే చేసిందట. ఎప్పుడో ఒకసారి బయటికి వెళ్ళే వేళకి చొక్కాకి గుండీ కొట్టలేదుట. ఇంకోసారి ఎప్పుడో కిటికీలు మూయకుండానే చీర కట్టుకోబోయిందిట. ఇంకా ఏమిటేమిటో చాలా తవ్వుకొచ్చాడు. సమయానికి తల్లి అండలేక సంగతులేవి జ్ఞాపకం రానందుకు చాలా విచారించాడు. చివరికి నీకేమన్నా సంసారం చేసే లక్షణాలు ఉన్నాయా అని పెద్ద ప్రశ్న వేశాడు. అయినా జానకి ఊరుకుంది. వెంకట్రావు పాత సంగతులన్నీ వదిలేసి మళ్ళీ కాఫీలోకి వచ్చి పడ్డాడు. కొత్త నేరం మీద ఎక్కువ ఆధారపడదలిచాడు. దొంగ వేషం కాకపోతే నీకు నిజంగా మెలకు రాలేదా అన్నాడు 10వసారి. మెలకు వస్తే కాఫీ ఇవ్వకుండా ఉంటానా? మా అన్నయ్యతో కాసేపు మాట్లాడి రాత్రి ఆలస్యంగా పడుకున్నాను. చీకట్నే మెలకు రాలేదు అంది జానకి 15వసారి సంజాయిషి ఇస్తూ. ఏమిటి అన్ని గంటలు అతడితో మాటలు? ఆశ్చర్యపడుతూ అడిగాడు. అన్నయ్య వచ్చేటప్పటికే 11 దాటింది. ఆ తెచ్చిన సరుకులన్నీ సర్ది అన్నయ్యకి అన్నం పెట్టి కొంచెంసేపు మాట్లాడి పడుకున్నాను అంది జానకి. అయితే మాత్రం నాకు కాఫీ ఇవ్వాలని తెలీదా అని మళ్ళీ కాఫీలో పడ్డాడు. అంత బలమైన పాయింట్ని ఎక్కడ మర్చిపోతానో అని. జానకి కూడా కోపం వచ్చింది. అన్ని సంజాయిషీల తర్వాత. పాలు డికాక్షన్ అన్నీ అక్కడే ఉన్నాయి, కాస్త వెచ్చపెట్టుకుని తాగకూడదా అంది జంకుతూనే. అది తప్పొచ్చింది, ఘోరమైన తప్పు. ఎంత తప్పంటే అంత తప్పు. భారత వెంకట్రావు పులికి మహాఘోర అవమానం జరిగిపోయింది. ఏంటి, కాఫీ నేను పెట్టుకోవాలా? మరి నువ్వేం చేస్తావు అంటూ చెల్లుమని లెంపకాయ వేశాడు జానకి మీదకు దూకి. నీ అన్న రకం ఆడంగి వాడిని అనుకుంటున్నావా నన్ను వంటలు చేయటానికి అని అరిచాడు. జానకి పూర్వం ఎన్నడూ ఎరగనంత కోపం వచ్చింది. చీటికి మాటికి నన్ను కొడితే ఊరుకోను అంది ఏడుస్తూనే. నిర్ఘాంతపోయాడు వెంకట్రావు. ఏం చేస్తావు ఊరుకోక? అన్నగారు నూరు పోశాడా అని కళ్ళెర్ర చేశాడు. జానకి అవమానపడ్డట్టు ఏడుస్తూ, నేను మనిషినే. నా ఒంటి మీద దెబ్బ పడితే ఆ బాధ నాకు తెలుస్తుంది, నాకెవరు నూరు పోయక్కర్లేదు అంది. ఆమె ఆ 2 మాటలు మాట్లాడినందుకే వెంకట్రావు చెప్పలేనంత కంగారు పడ్డాడు, చెప్పలేనంత ఆశ్చర్యపడ్డాడు. తన అధికార సింహాసనం ఓ మూల కూలి ఊరికి బ్రహ్మాండమైన అగాధంలో పడిపోతున్నట్టు, తను జీవన్మరణ ఘట్టంలో పెనుగులాడుతున్నట్టు అయ్యాడు. కోపంతో పిచ్చెత్తినట్టు జానకి మీదకు ఎగిరి జుట్టు పట్టుకున్నాడు. ఎక్కడ దొరికితే అక్కడ కొట్టాడు. నోటికొచ్చిన తిట్లన్నీ తిట్టాడు. ఆ తిట్లల్లో ఎన్నిసార్లు దొర్లిందో వెండిపళ్ళెం. అన్నను అడిగి వెండిపళ్ళెం తెచ్చుకోవటం చేత కాదు కానీ నన్ను మాత్రం వంటలు చేయమనగలవేం అని తిడుతూ ఆమె జుట్టు గుంజి గుంజి అలిసి జుట్టు వదిలి వాగుతూ వగరుస్తూ నుంచున్నాడు. జానకి గోడకి తల పెట్టుకుని ఏకధారగా ఏడుస్తున్నప్పుడు సరిగ్గా అప్పుడొచ్చాడు సత్యం మెట్ల మీదకి. అతనికి ఏమీ తెలియకపోయినా అంతా తెలిసింది. ఎవరు ఏమి చెప్పకపోయినా ఎవరో ఎంతో చెప్పినట్టు అయ్యింది. తలుపుల్లో నుంచి జానకి దగ్గరికి దూసుకురాగానే ఏంటి కొట్టాడా అన్నాడు ఉగ్రుడైపోతూ. జానకి గోడకి మొహం పెట్టి ఏడుస్తూనే ఉంది. సత్యం వెంకట్రావు వైపు దూకాడు. ఏంటి కొట్టావా అని అరిచాడు పిడికిళ్ళు బిగిస్తూ. వెంకట్రావు చాలా జంకాడు. అయినా బింకంగా, కొట్టాను, ఏం నా ఇష్టం, నా పెళ్ళాన్ని నేను. బ్రహ్మాండమైన గుద్దు ఒకటి పడింది వెంకట్రావు మొహం మీద ఈలోపే. సత్యం కోపంతో ఊగిపోతూ వెంకట్రావు డొక్కలో ₹1,00,00,000 విలువ చేసే తన్ను తన్నాడు. బాక్సర్ల లెక్కల్లో అయితే 100 పౌండ్ల బలంతో దూసుకుపోయే అమోఘమైన తన్ను. అంత గొప్ప ముద్దొచ్చే తన్ను కూడా తన్నాడు. అప్పటికే వెంకట్రావు కుర్చీ చేతి మీద పడి అక్కడి నుంచి మంచం కోడి మీద పడి కింద పడ్డాడు. ఏంటి, నీ పెళ్ళాన్ని నువ్వు తన్నుకుంటావా, చంపుకుంటావా? దున్నపోతా, మనిషి జన్మేననేది? భార్యను తన్నటానికి చంపటానికి చేసుకున్నావా పెళ్ళి? ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు ఈ హక్కు? ఛీ, నీ మొహం చూడటానికి రోతగా ఉంది. గజ్జల్లోకి అలాగేమిటి, లుంగీ కట్టుకుని చొక్కా వేసుకోలేవు? జానకి పల్చడి చీర కట్టుకుంటే తప్పు పడతావు. నువ్వు ఒళ్ళంతా విప్పుకుని దున్నపోతలా తిరగటం తప్పు కాదు. మెట్ల మీద నిలబడి 1 నిమిషం విన్నాను నీ వాగుడు, భరించలేకపోయాను. నీ దగ్గర జంతువులు కూడా బతకలేవురా. మహోద్రేకంతో తిడుతున్నాడు సత్యం వెంకట్రావు ముందు నిలబడి. కనురెప్పపాటులో జరిగిపోయిన ఆ వింతను ఆకలింపు చేసుకోవటానికే కొంతసేపు పట్టింది వెంకట్రావుకి. అంతా బోధపడ్డాక హఠాత్తుగా లేచి సత్యం మీద కలబడ్డాడు. జానకి కంగారు పడిపోయి పిచ్చిదానిలాగా అటు పరిగెత్తింది. వెంకట్రావును తన్నాలని సత్యానికి ఉన్న ఆవేశం ముందు సత్యంతో పోట్లాడాలని వెంకట్రావుకు ఉన్న ఉత్సాహం ఎందుకు పనికి రాకుండా పోయింది. జానకి ఏడుస్తూ సత్యం చేతులు పట్టుకుని లాగి, అన్నయ్య ఏమిటిది, ఊరుకో అన్నయ్య ఊరుకో
అని వారిస్తూనే ఉంది. సత్యం వెంకట్రావుని 2 గుద్దులతో 2 తన్నులతో మంచం మీదకు కూలదోశాడు. వెంకట్రావు మంచం మీద పడి తల వంచుకొని కిక్కురు మనకుండా కూర్చున్నాడు. సత్యం వెంకట్రావు ముందు మహావృక్షంలాగా నిలబడి, నీ వ్యవహారం నాకు తెలుసు. నువ్వు ఎన్నాళ్ళు జానకిని ఎంత పీడించావో నాకు తెలుసు. నీలాంటి పశువు దగ్గర ఇక జానకి ఉండదు. నిన్ను చీదరించుకొని వదిలేసి ఎంతో సుఖంగా బతుకుతుంది అనేసి జానకితో, పద బయలుదేరు, ఈ వెధవతో ఇంకేం కాపురం నుంచోకు పద అని అరిచాడు. జానకి కంగారు పడిపోతోంది, గజగజ వణుకుతోంది. తను వెళ్ళటం లేదని వెంకట్రావుకు చెప్పాలని, ఏమండి అంటూ వెంకట్రావు వైపు ఒక అడుగు వేసింది. వెంకట్రావు జానకి చెయ్యి దొరకపుచ్చుకుని ఒక్క గుంజు గుంజి జుట్టు పట్టుకున్నాడు. సత్యం పెద్ద పులిలా వెంకట్రావు మీద పడి జానకిని విడిపించి వెంకట్రావు వీపు నిండా గుద్దులేశాడు. ఇంకా నీ పొగర అడగలేదురా స్కౌండ్రే, నా ముందే ఎంత సాహసానికి దిగావు, నా మీద కోపం జానకి మీద చూపిస్తావా అని అరిచాడు గుద్దుల మధ్య. వెంకట్రావుకు తల తీసేసినట్టు అయిపోయింది. జానకి ముందు ఎంత అవమానం జరగటం. సత్యం మీద కోపం సరే, ఇక దానికి అవధులే లేవు. జానకి చేసిన కాఫీ నేరం ఇంకా వెంకట్రావుని ప్రోత్సహిస్తూనే ఉంది. అంత నేరం బయట పెట్టగానే సత్యం మొహం ఎంత చిన్నబోతుందో చూడాలని ఎలాగో గుద్దుల్లో నుంచి మెడ పైకెత్తి, అసలు ఇదేం చేసిందో తెలుసా, చీకట్నే నాకు కాఫీ ఇచ్చిందేమో అడుగు అన్నాడు వీరావేశంతో. సత్యం మళ్ళీ విరుచుకు పడుతూ, ఏం ఇవ్వకపోతే చస్తావా, నువ్వు పెట్టుకు తాగలేవు, చీకట్నే కాఫీ ఇవ్వలేదని కొడతావా, పెళ్ళామంటే బానిస అనుకున్నావా అని కొత్త తన్నుకి ఉత్సాహంగా కాలెత్తాడు. జానకి అరిచి అడ్డుపడి ఆపేసింది. సత్యం జానకిని ధైర్యంగా ఉండమన్నట్లు చూశాడు. పద బయలుదేరు, నిన్ను విడిచిపెట్టి వెళ్ళానంటే నేను అలా గుమ్మం దిగేసరికి వీడు నిన్ను చిత్రవత చేసి చంపేస్తాడు పద అంటూ చిందరవందరగా ఉన్న జానకి జుట్టంతా సాపు చేశాడు. గోడవార ఉన్న తన సంచి భుజానికి తగిలించుకున్నాడు. పద వెళ్దాం అని జానకి చేపట్టుకున్నాడు. ఎక్కడికి అంది జానకి ఏడుస్తూ తెల్లబోతూ. మనింటికి, వీడి దగ్గర ఇక ఉండొద్దు, నీచుడు వీడు పద అని జానకి రెక్కపట్టుకుని గుమ్మం దాకా లాకపోయాడు. జానకి అన్నపట్టు విడిపించుకోవాలని పెనుగులాడింది. ఉండన్నయ్య ఉండు, నేను రాను, నువ్వు వెళ్ళిపో అంది. వెనక నుంచి వెంకట్రావు, పో నువ్వు ఉండక్కర్లేదు, నిన్న అసలు నేను ఏలుకోను, నా ఇంట్లో ఉండనివ్వను పో అని అరుస్తున్నాడు. సత్యం మండిపడుతూ వెనక్కు తిరిగాడు. మేం వెళ్ళేదాకా నువ్వు నోరెత్తావంటే చంపేస్తాను రాస్కెల్, నిన్ను చితకతన్నాలని నా కాళ్ళు చేతులు ఎంత ఉత్సాహపడుతున్నాయో ఎరగవు. నోరెత్తలేని పెళ్ళాన్ని చాటుగా మాటుగా కిటికీలు మూసి గదుల్లో పెట్టి కొట్టడం అనుకున్నావా, పశువా, ఇవాళ మూడిందే నీకు నా చేతుల్లో అంటూ మళ్ళీ వెనక్కి దూకబోయాడు. జానకి భయంతో అరిచి సత్యాన్ని పట్టేసి ఏడుస్తూ ఆపేసింది. అయితే పద అని సత్యం మళ్ళీ జానకిని గుమ్మం వైపు తీసుకుపోయాడు. జానకి అంతా అయోమయంగా అయిపోయింది. అన్నయ్యతో వెళ్ళకపోతే, అన్నయ్య వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ జరిగే రాద్ధాంతం ఊహించటానికే గజగజ వణికింది. అన్నయ్య చెయ్యి కావలించుకుని 2 అడుగులేసింది. జానకి వెళ్ళిపోతుందని అప్పటికి బోధపడింది వెంకట్రావుకి. ఏయ్ నువ్వు రా లోపలికి, వాడితో ఏంటే నీకు, ఎక్కడికి వెళ్తావు, ఇదిగో బాగా ఆలోచించుకో, గుమ్మం దాటామంటే మళ్ళీ రానివ్వను లోపలికి, విన్నావా, ఇదిగో మళ్ళీ నా గడుపులో కాలు పెట్టావంటే నేను నేలుకోను అని అరుస్తున్నాడు వెనక నుంచి. సత్యం రయ్యిన వెనక్కు తిరిగి, ఏడుసావులే, నోరుమొయ్, నీ గుమ్మాలో నీ గడపలో నీ మొహాన్ని వేసుకొట్టుకో, గడపలు చూసుకుని మురిసి చేస్తున్నావు పిచ్చి వేధవా అని తిట్టి జానకిని మెట్లు దాటించి తీసుకుపోయాడు. జానకి భయంతో వణుకుతోంది. అన్నయ్య ఉండు, వదులు అని బతిమాలుతోంది. జానకి అన్న మీద కోపం రావటం లేదు. నీతో రానని ఇంట్లోకి వెళ్ళలేకపోతోంది. అన్నని వదలాలంటే దడపుడుతోంది. దూరంగా రిక్షా పోతూ ఉంటే సత్యం చప్పట్లు కొట్టి పిలిచాడు రిక్షాని. జానకిని రిక్షా ఎక్కించి తను కూడా ఎక్కాడు. మొహం తిప్పి వెంకట్రావు ఇంటివైపు, వెంకట్రావు గడప వైపు చూశాడు. ఇక ఏలుదుగానిలే అన్నాడు. వెంకట్రావు బోర్డు కింద ఆ లాగుగుడ్డతో తన గడపలో నిలబడి నిర్ఘాంతపోతూ చూస్తున్నాడు. పాపం వెండి పళ్ళం సంగతి ఎత్తనే లేదు అతను. ఎత్తితే ఆ ఖాళీ వీపు మీద ఎన్ని పళ్ళాలు బోర్లించేవాడో సత్యం. వెండే కర్మ, అంతకన్నా 1000 రూపాయలు ఖరీదు చేసే బంగారం పళ్ళాలే ఇచ్చేవాడు వీపు నిండా. సంగతంతా విని సత్యం తల్లి, అయ్యో ఆయన మీద చెయ్యెందుకు చేసుకున్నావు నాయనా అని విలవిల్లాడింది. సత్యం మండిపడ్డాడు. ఆయనేమిటి,
వాడికి ఇంకా మర్యాదలు కూడానా నీ కృష్ణుడు? జానకిని వాడి జుట్టంతా పీకి కొట్టి ఏడిపిస్తూ ఉంటే వాడిని తన్నకుండా విడిచిపెడితే నేను ఎంత నీచుడిని? ఏం నీ కూతురి మీద నీకంత ప్రేమ లేదా? నీ కూతుర్ని ఎవడో దెబ్బలు కొట్టాడంటే నీ కోపం రావటం లేదా? దాన్ని కొట్టుకోమని చంపుకోమని వాడికి దానం చేశావా? అలా చెయ్యటానికి నీకేమో హక్కు ఉంది అని కేకలేశాడు. దాని బతికేమిటి ఇలా అయ్యింది అని ఏడ్చింది సుందరమ్మ. ఏమీ అవలేదు, నిక్షేపంలా అయింది. దాని బతుకు బాగుపడ్డందుకే నీకు బాధగా ఉన్నట్టుందే కోపడ్డాడు సత్యం. జానకి విగ్రహంలాగా మౌనం వహించింది తప్ప తల్లి అన్న మాట్లాడుకునే మాటల్లో ఏమీ కలగ చేసుకోలేదు. ఆ నరకం నుంచి జానకి అంత తొందరగా బయటపడటం గురించి ఆలోచిస్తే సత్యానికి నమ్మలేనంత ఆనందంగా ఉంది. భర్తల పాదాల కింద బానిస బతుకులు బతుకుతున్న స్త్రీ జాతిని అంతటినీ విముక్తి చేసినంత ఆనందంగా ఉంది. వెంటనే మూర్తికి పెద్ద ఉత్తరం రాశాడు. వెంకట్రావు గారిని ఎలా తన్నింది, వాడు కుర్చీ మీద నుంచి మంచం మీద నుంచి పిల్లి మొగ్గలు వేస్తూ ఎలా దొర్లింది వర్ణించాడు పేజీల కొద్దీ. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటారే, నాకు నిజంగా ఆ క్షణంలో అంత గొప్ప ఆనందం కలిగింది మూర్తి. మన జానకి ఆ మూర్ఖుడి చేతుల్లో నుంచి బయటపడిందనుకో. ఇంత చిన్న విషయానికి నువ్వు ఎంతెంత సిద్ధాంతాలు మాట్లాడావో చూడు అన్నాడు ఉత్తరంలో చివరికి. జానకి వచ్చిన దగ్గర నుంచి సత్యం ఇతర వ్యవహారాలు కొన్ని తగ్గించుకున్నాడు. ఎప్పుడూ జానకి ధైర్యం చెప్పటం, ఆమెను నవ్వించే ప్రయత్నాలు చేయటం, ఆమెతో ఎక్కువ కాలం గడపటం చేస్తున్నాడు. జానకి వచ్చి 3 నెలలు దాటింది. 1 నెల రోజులు జానకి చాలా అయోమయావస్థగా గడిచిపోయింది. సత్యం కూడా జానకిని ఏ పనికి ప్రోత్సహించకుండా ఊరుకున్నాడు. 4-5 వారాలు గడిచిన తర్వాత ఒకరోజు అన్నాడు, వచ్చే సంవత్సరం కాలేజీలో చేరతావా, లేకపోతే ప్రైవేటుగా చదువుతావా, లేకపోతే గాజు సామాన్ల ఫ్యాక్టరీలో చిన్న చిన్న ఉద్యోగాలున్నాయి, ప్రస్తుతానికి కొన్నాళ్ళు అక్కడ చేస్తావా అని అడిగాడు. జానకి దేనికి ఉత్సాహం చూపలేదు. సత్యం మరీ తరచి అడిగితే నీ ఇష్టం అన్నయ్య అంది. నీ ఇష్టం ఏమిటి అది చెప్పు అన్నాడు. ఏది బాగుంటుందో చెప్పు అంది. అయితే ప్రస్తుతం చదవటం మొదలుపెట్టు. శాంత అని నా ఫ్రెండ్ ఒక ఆవిడ నీకు పాఠాలు చెప్పడానికి ఒప్పుకుంది. ఒక్కోసారి ఆవిడ వస్తుంది ఇక్కడికి, ఒక్కొక్కసారి నువ్వు వెళ్ళు వాళ్ళ ఇంటికి. నువ్వు శ్రద్ధగా చదువుకుంటే 4 ఏళ్లలో నీకు గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. అప్పుడు ఉద్యోగం దొరికితే సరి, లేకపోతే ఇంకా చదువుకుంటావు. నీ కృషి మీద ఉత్సాహం మీద నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది జానకి అన్నాడు ప్రేమగా. జానకి పెద్ద బరువేదో తన మీద పడ్డట్టుగా అయింది. 4 ఏళ్ల చదువు, ఉద్యోగం, కృషి, ఆమెకేమీ ఉత్సాహం లేదు లోపల. వారం రోజుల్లో చదువు ప్రారంభించింది. శాంత కృషి వల్ల కొంత ఉత్సాహంగానే సాగుతోంది పని. సుందరమ్మ ఎప్పుడైనా వెంకట్రావు ప్రసక్తి ఎత్తబోతే సత్యం చాలా కోప్పడతాడు. వాడి గొడవ ఎందుకు ఎత్తుతావు, వాడి సద్గుణాలు మర్చిపోలేకపోతున్నావా ఏమిటి అని చాలా విసుక్కుంటాడు. అన్నయ్యకి కోపం ఎక్కువ అంది తల్లి ఒకసారి జానకితో. అన్నయ్య చాలా మంచివాడమ్మా అంది జానకి. మంచివాడే అన్నిటికీ అలా ముక్కుసూటిగా పోవాలంటాడు, కుదురుతుందా? బొత్తిగా లోక జ్ఞానం తక్కువ. ఏదో కాస్త మందలించి భయపెట్టి నయాన్నో భయాన్నో చెప్పుకోవాలి కానీ తెగతింపుకులు చేసుకుని వచ్చేస్తే బతుకంతా ఎలా గడపాలి? 100 ఏళ్ల బతుకు మాటలా? నలుగురు ఏమంటారు? ఫలానా వాళ్ల పిల్ల మొగుడిని వదిలేసిందమ్మా అంటారు. తలెత్తుకోగలమా? బతికిన 4 రోజులు మంచి మాట మీద వేసుకోవాలి కానీ అందామే. నీకు తెలీదమ్మా అసలు మా అత్తగారు అని జానకి ఏదో చెప్పబోయింది. అవును తల్లి, అలాంటి అత్తలతో అందరం బాధలు పడ్డవాళ్ళమే. అంత మాత్రాన సంసారాలే వదిలేసుకుంటావా? కొన్నాళ్ళు ఓర్చుకోవాలి. ఓర్చుకున్న గొడ్డుకు తేట నీరు. 10 ఏళ్ళు పోతే అంతా అదే చక్కబడుతుంది అందామే. మరి ఆ 10 ఏళ్ళు బతికేది ఎలాగో తల్లిని జానకి అడగలేదు. ఇంట్లో ఈ రకం సంభాషణలు సాగటం సత్యానికి అంతగా తెలీదు. 1-2 సార్లు మాత్రం తల్లి ఏదో అంటే, అమ్మ నీ చాదస్తం వదులుకోకపోతే లాభం లేదు, లోకం అని దాన్ని భయపెట్టి చంపకు అని లోకాన్ని ఎందుకు లెక్క చేయకూడదో గంటసేపు ఆవేశంగా మాట్లాడాడు. అన్నీ విని ఆవిడ అవుననుకో సత్యం, అయితే మాత్రం అంది. ఇక తల్లితో లాభం లేదని సత్యం జానకితో, జానకి నువ్వు అమ్మ మాటలు పట్టించుకోకూడదు. అమ్మ పెద్దతరం మనిషి, అన్నిటికీ భయపడుతుంది. నీ కాళ్ల మీద నువ్వు నిలబడి అమ్మకి కూడా ఆశ్చర్యం కలిగించాలి అన్నాడు. అప్పుడప్పుడు ఆలోచిస్తోంది జానకి. తన కాళ్ల మీద తను నిలబడటం గురించి కాదు,
వెంకట్రావు ఏం చేస్తున్నాడా అని, తను లేనందుకు బాగా పశ్చాత్తాపడుతున్నాడేమో అని. బాగా కోపిష్టి మనిషి, అంత కోపం లేకపోతే బావుండును అనుకుంది కొన్నిసార్లు. సత్యం తనకు నచ్చే కథల పుస్తకాలు, నవలలు తెస్తున్నాడు జానకి కోసం. ఒక నవల అయితే పూర్తిగా జానకి కథే. అందులో భర్త పరమమూర్ఖుడు. ఆ భార్య అతని వల్ల చాలా అవమానాలు పడుతుంది. చివరికి భర్తను విడిచి వెళ్ళిపోతుంది. ఆ నవల చదువుతున్నంతసేపు జానకి చాలా ఉత్సాహపడింది. ఆ కథానాయికలాగా తను కూడా అంత పౌరుషంగా ప్రవర్తిస్తే బావుండును అనుకుంది. ఆ నవల గురించి చర్చ ప్రారంభించాడు సత్యం. చూసావా, అందులో కమల ఎంత వ్యక్తిత్వంతో ప్రవర్తించిందో, నీకు నచ్చిందా అడిగాడు. చాలా నచ్చింది. అమ్మ తిడుతున్నా సరే అన్నానికి కూడా రాకుండా చదివేశాను అంది. సత్యానికి ఎంత సంతోషం వేసిందో. పొంగిపోయాడు. చప్పున గుర్తొచ్చినట్లు ఒక కవరు తీసి, మూర్తి, జానకి ఎంత మారిపోతుందో తెలుసా? ఇంత తేలిగ్గా అయిపోయే విషయానికి అంతంత సిద్ధాంతాలు చెప్పావు నువ్వు. నీ మాట వినకపోవటమే చాలా మంచిదైంది నిజంగా అని బరబరా గీకేసి ఆ కవరు పోస్ట్ డబ్బాలో కూడా పడేసి వచ్చాడు. ఆ రోజు సాయంత్రం జానకి సత్యంతో, అన్నయ్య, కథల్లో అలాగే రాస్తారు కానీ నిజంగా అయితే ఎలా కుదురుతుంది అంది. సత్యం అగాధంలో పడిపోయాడు. జానకి ఇంకా అలాగే ఉందా అన్నట్టు అయోమయంగా చూశాడు. భార్యాభర్తల బంధం జన్మ జన్మల బంధం అంటారే మరి అని సిగ్గుపడిపోయింది జానకి. సత్యం చాలా దిగాలు పడ్డాడు. జానకి మరీ ఇంత అమాయకత్వంలో ఉందా అని. 2వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.